Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనీ లేదా డబ్బులకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మొహమాటం. మొహమాటంని మనం ఇంగ్లీష్లో హెసిటేషన్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ప్రతి విషయానికి సీరియస్ అయిపోకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ సీరియస్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఖర్చులు. ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే ప్రతి దానికి లేదా ప్రతి విషయానికి డబ్బులే కావాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ సెంటెన్స్ చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో మనీ డజంట్ కమ్ టు ఎనీవన్ ఫర్ ఫ్రీ. మనీ డజంట్ కమ్ టు ఎనీవన్ ఫర్ ఫ్రీ ఈ విధంగా చెప్తాం. మనీ డజంట్ కమ్ ఫర్ ఫ్రీ అంటే డబ్బులు ఊరికే రావు అని. అదే డబ్బులు ఊరికే రావు, నువ్వు వాటిని కష్టపడి సంపాదించాలి ఇలా చెప్పాలనుకుంటే money won't come just like that. You have to earn it by working hard. Money won't come just like that. You have to earn it by working hard. ఈ విధంగా చెప్తాం. Another example is నువ్వు కష్టపడి డబ్బులు సంపాదిస్తేనే నువ్వు వాటిని నీకు నచ్చినట్లు ఖర్చు చేయాలి ఇలా చెప్పాలనుకుంటే if you earn money through hard work, then only you should spend it the way you like. If you earn money through hard work, then only you should spend it the way you like. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ డబ్బులు కావాలంటే కష్టపడాల్సిందే ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వాంట్ మనీ యూ మస్ట్ వర్క్ హార్డ్. ఇఫ్ యూ వాంట్ మనీ యూ మస్ట్ వర్క్ హార్డ్ ఈ విధంగా చెప్తాం. అదే నీకు ఏది కావాలన్నా సరే ముందు డబ్బులు కావాలి, లేదా నువ్వు ఏది కొనుక్కోవాలన్నా సరే ముందు నీకు డబ్బులు కావాలి ఇలా చెప్పాలనుకుంటే వాట్ ఎవర్ యూ వాంట్ యూ నీడ్ మనీ ఫస్ట్. Whatever you want, you need money first. ఈ విధంగా చెప్తాం. Another example is whatever it is, try to work hard, earn and buy it. Whatever it is, try to work hard, earn and buy it. అంటే ఏదైనా సరే కష్టపడటానికి ప్రయత్నించి సంపాదించి అప్పుడు కొనుక్కో అని. సెంటెన్స్ నెంబర్ 3 is నీకు డబ్బు విలువ తెలియడం లేదు లేదా తెలీదు ఇలా చెప్పాలనుకుంటే you don't understand the value of money. You don't understand the value of money ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు డబ్బులు విలువ తెలియకుండా ఖర్చు పెట్టినట్లయితే తర్వాత నీకు డబ్బులు రావు లేదా తర్వాత నీ దగ్గర డబ్బులు ఉండవు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ స్పెండ్ మనీ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్స్ వాల్యూ యూ వోంట్ హ్యావ్ ఎనీ మనీ లేటర్. ఇఫ్ యూ స్పెండ్ మనీ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్స్ వాల్యూ యూ వోంట్ ఆర్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ మనీ లేటర్ ఈ విధంగా చెప్తాం. Now the second example is once the money is gone, only then you realize its value. Once the money is gone, only then you realize its value. అంటే డబ్బులు పోయిన తర్వాత మాత్రమే వాటి విలువ నీకు తెలుస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 4 is అవసరానికి డబ్బులు ఎవ్వరూ ఇవ్వరు. ఇదైతే నిజమే కదా, సో దీన్ని ఇంగ్లీష్లో no one gives money when you really need it. No one gives money when you really need it ఈ విధంగా చెప్తాం. అదే మన అవసరాల కోసం డబ్బులు మనమే దాచుకోవాలి ఇలా చెప్పాలనుకుంటే we should save money ourselves for our needs. We should save money for ourselves for our needs ఈ విధంగా చెప్తాం. అదే ఇది నీకు ఎవ్వరు చెప్పరు, దీన్ని నువ్వే అర్థం చేసుకోవాలి ఇలా చెప్పాలనుకుంటే no one will tell you this, you must understand it yourself. No one will tell you this, you must understand it yourself ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ డబ్బులు ఉన్నప్పుడే దాచుకోవాలి. ఇది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ సేవ్ మనీ వెన్ యూ హ్యావ్ ఇట్. యూ షుడ్ సేవ్ మనీ వెన్ యూ హ్యావ్ ఇట్ ఈ విధంగా చెప్తాం. అదే
డబ్బులు ఉన్నప్పుడు దాచుకోకపోయినట్లయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, లేదా తర్వాత ఏడవాలి, లేదా నువ్వు ఏడుస్తావు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ డోంట్ సేవ్ మనీ వెన్ యూ హ్యావ్ ఇట్ యూ విల్ రిగ్రెట్ ఇట్ వెన్ యూ డోంట్. ఆర్ ఇఫ్ యూ డోంట్ సేవ్ మనీ వెన్ యూ హ్యావ్ ఇట్ యూ విల్ రిగ్రెట్ ఇట్ వెన్ యూ డోంట్ హ్యావ్ మనీ. ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఎంత ఎక్కువ డబ్బులు దాచుకుంటే తర్వాత అంత బాగుంటుంది, లేదా నీకు అంత మంచిది. ఇలా చెప్పాలనుకుంటే the more money you save the better it will be for you. The more money you save the better it will be for you. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ ఖర్చులు బాగా ఎక్కువయ్యాయి. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో the expenses have increased a lot. The expenses have increased a lot. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే I am not able to earn enough money to cover the expenses. I am not able to earn enough money to cover the expenses. అంటే ఖర్చులకి సరిపడా డబ్బుని నేను సంపాదించలేకపోతున్నాను అని. Another example is I am thinking of doing some part-time job. I am thinking of doing some part-time job. అంటే నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ని చేయాలని అనుకుంటున్నాను అని. Now the last sentence is డబ్బులుంటే అందరూ గౌరవిస్తారు. ఇది కూడా చాలా నిజం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ వీ హ్యావ్ మనీ ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ అస్. ఇఫ్ వీ హ్యావ్ మనీ ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ అస్. ఈ విధంగా చెప్తాం. అదే మన దగ్గర డబ్బులు లేకపోతే మనల్ని ఎవ్వరూ లెక్క చేయరు, లేదా మనల్ని ఎవరు పట్టించుకోరు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ వీ డోంట్ హ్యావ్ మనీ నో వన్ కేర్స్ అబౌట్ అస్. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ మనీ నో వన్ కేర్స్ అబౌట్ అస్. ఈ విధంగా చెప్తాం. అదే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో మాట్లాడే వాళ్ళని నువ్వు ఎక్కువగా పట్టించుకోకు, లేదా నువ్వు పట్టించుకోకు. ఇలా చెప్పాలనుకుంటే డోంట్ పే టూ మచ్ అటెన్షన్ టు పీపుల్ హూ ఓన్లీ టాక్ టు యూ వెన్ యూ హ్యావ్ మనీ. డోంట్ పే టూ మచ్ అటెన్షన్ టు పీపుల్ హూ ఓన్లీ టాక్ టు యూ వెన్ యూ హ్యావ్ మనీ. ఈ విధంగా చెప్తాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.